అలా సంఘముల గురించి ప్రత్యేకంగా మాట్లాడిన వారు చాలా మంది ఉన్నారు పిల్లారా. అందులో ఒక వ్యక్తి గురించి మీకు జ్ఞాపకం చేసి నేను సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాను. ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఒక నియంత, ఆయన పేరు నెపోలియన్ బోనపార్టీ అనే ఒక ఫ్రాన్స్ దేశానికి చెందిన నియంత. నియంత అంటే దయా, జాలి, కనికరం ఏమీ లేకుండా ఎదుటి వారి ప్రాణాలను తునప్రాయంగా తీసివేయగలిగినటువంటి క్రూరత్వం కలిగిన వాడు నియంత. అలాంటి నియంత క్యారెక్టర్ కలిగినటువంటి నెపోలియన్ బోనపార్టీ యేసుక్రీస్తు వారి సామ్రాజ్యం గురించి ఒక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఒకప్పుడు ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ అయినా, ఈరోజు ఫ్రాన్స్ దేశానికి అధ్యక్షుడుగా ఉన్నటువంటి నేనైనా, మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవి అనేక మంది వ్యక్తులను చంపి వారి రక్తాన్ని చిందించి ఈ సామ్రాజ్యాలను మేము కట్టుకున్నాము అని చెప్పాడండి. అలెగ్జాండర్ అయినా, నెపోలియన్ బోనపార్టీ అయినా, మేము స్థాపించుకున్న రాజ్యాలు రక్తంతో చిందించబడ్డాయి. కానీ ఈ విశ్వంలో యేసుక్రీస్తు వారు స్థాపించిన రాజ్యం, సంఘం ఏదైతే ఉన్నదో అది ఎదుటి వారి యొక్క రక్తాలను చిందించటం వల్ల స్థాపించబడలేదు. అది ఒక వ్యక్తి ప్రాణాలను హరించిన తర్వాత ఏర్పాటు చేయబడినది కాదు. దేవుని రాజ్యం, సంఘం, యేసుక్రీస్తు స్వయాన తన రక్తాన్ని చిందించి ఏర్పాటు చేసినటువంటి విప్లవం. మేము కత్తి పట్టుకొని ఇతరుల ప్రాణాలు తీసి మా రాజ్యాన్ని నిర్మించుకుంటే, క్రీస్తు ప్రేమ అనే ఆయుధాన్ని చేత పట్టుకొని ఈ విశ్వములో ఏ రాజ్యానికి లేని ఘనతను దక్కించుకున్నాడు యేసుక్రీస్తు అని ఒక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడండి నెపోలియన్ బోనపార్టీ. చూసారా, నియంతలుగా పిలువబడుతున్న వారు సైతం యేసుక్రీస్తు ప్రేమ సామ్రాజ్యం గురించి నోరు విప్పకుండా ఉండలేకపోతున్నారండి. అంత విశేషమైనటువంటి ఖ్యాతి కలిగిన సంఘం భూమి మీద. అలాంటి సంఘంలో దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా చేర్చబడినటువంటి మనం ఈ భూజీవిత కాలంలో మనం ఎలా జీవించాలని ఒకసారి మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి, ఆలోచించుకోవాలి పిల్లలు. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సంఘానికి ఉన్నటువంటి మరొక ఆధిక్యత, మరొక శక్తివంతమైనటువంటి క్యారెక్టర్ ఏంటంటే పిల్లరా, చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి, ఈ భూమి మీద పేరు మోసినటువంటి అంతర్జాతీయ పరిశోధన సంస్థలు ఉన్నాయి. వీటి యొక్క పని ఏంటంటే అంతరిక్షంలో, స్పేస్లోకి రాకెట్లు పంపుతుంటారు. స్పేస్లోకి రాకెట్లు పంపుతారు. అక్కడ ఏముండో, విశ్వంలో ఖాళీ ప్రదేశంలో ఏమున్నాయో తెలుసుకోవడానికి. అలా నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకటి ఉంది అమెరికాలో. నెల్లూరు జిల్లాలో కూడా ఇస్రో అనే ఒక పరిశోధన సంస్థ ఉందండి. ఈ పరిశోధన సంస్థలు అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నాయి. అవి అక్కడికి మాత్రమే వెళ్ళగలవు. కానీ యేసుక్రీస్తు వారు భూమి మీద స్థాపించినటువంటి సంఘం అది ఎక్కడి వరకు వెళ్ళగలదంటే, దానికి ఉన్న శక్తి ఏంటంటే అంతరిక్షంలోకి మాత్రమే కాదు, ఆ అంతరిక్షాన్ని దాటుకుని దేవుడు సింహాసనం వేసుకొని కూర్చున్న మహాలోకమైన పరలోకానికి కూడా ఈ సంఘం వెళ్ళగలదు. మానవులు తన జ్ఞానం చేత ప్రయోగించిన రాకెట్లు కొంత దూరం మాత్రం వెళ్ళగలవు. కానీ దేవుడు స్థాపించిన ఈ సంఘం అనేది ఎక్కడికి వెళ్ళగలదట? మానవ నేత్రాలకు కనిపించిన ఒక మహాలోకం ఉందే, ఈ ఆకాశపు తెరలు చించుకొని ఆ మహాలోకానికి వెళ్ళగలదంటే సంఘం, భూమి మీద ఉన్నటువంటి సంఘం. ఎంత గొప్పదైనటువంటి సంఘం, దేవుడు స్థాపించినటువంటి సంఘం. అలాంటి సంఘంలో మనం సభ్యులమండి. అలా సభ్యులుగా పిలువబడుతున్న మనం మన విశ్వాస జీవితం ప్రారంభించినప్పటి నుంచి ముగించేంత వరకు అసలు ఎలా జరుగుతుంది మన ప్రయాణం అని మనం ఆలోచించగలిగితే పిల్లరా, ఈరోజు మనం ఏర్పాటు చేసినటువంటి పాఠాన్ని బట్టి ఆసియాలో ఉన్న సంఘం నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు అనే ఈ పాఠంలో ఇంతకీ ఏంటి ఆసియాలో ఉన్న సంఘం అని మనం ఆలోచించగలిగితే ఒకసారి బైబిల్లో ఉన్నటువంటి ఒక మాటను చూద్దాం పిల్లరా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 8, 9 వచనాలు చూద్దాం పిల్లరా. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 2వ అధ్యాయం 2వ అధ్యాయము 8, 9 వచనాలను చూద్దాం పిల్లరా. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకిలాగు రాయము,
ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటివాడను కడపటి వాడునైనా మృతుడై ఉండి మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును అంటున్నాడు. పిల్లలు జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథములో మరి వ్రాయబడినటువంటి 7 సంఘాలలో, ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలలో ఒకటైనటువంటి స్ఫుర్ణ సంఘం గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ స్ఫుర్ణ అనే సంఘం, దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. కాబట్టి వాక్యాన్ని వింటున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కాన్సన్ట్రేషనే నాకు ఇంకా ఉత్సాహాన్ని ఇవ్వాలి. అర్థమవుతుందా? మీరు పక్క వారితో మాట్లాడుకుంటా అంటే సమయాన్ని వేస్ట్ చేయదండి. మీరు ఎంత చక్కగా దేవుని వాక్యం ఉంటే అంత చక్కటి మాటలు నా నోటి నుంచి వస్తాయి. మీరు డిస్టర్బ్ చేస్తే అద్భుతమైనటువంటి వాక్కులు కూడా పక్కకి వెళ్ళిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. ఎవరు సెల్ ఫోన్ చూసుకోవద్దండి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ. ఓకేనండి? ఇక్కడ స్ఫుర్ణ అనే ఒక సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆసియాలో ఉన్నటువంటి ఒక సంఘం అండి స్ఫుర్ణ. ఈ స్ఫుర్ణ గురించి చరిత్రలోకి వెళ్ళి మనం కొన్ని విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, చరిత్రలో స్ఫుర్ణ అనే సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, ఆసియా ఖండములోనే అందమైనటువంటి సిటీగా పేరు పొందిందంటండి ఈ స్ఫుర్ణ అనే సంఘం. ఆసియా ఖండంలోనే అంటే మన అమెరికా దేశాన్ని, దుబాయ్ దేశాన్ని మనం తీసుకుంటే పిల్లరా, ప్రపంచంలో అత్యంత అందమైన నగరాలుగా మనం చెప్పుకుంటాం. సింగపూర్ కానివ్వండి, లండన్ కానివ్వండి, ఇంగ్లాండ్ కానివ్వండి, ఇలా అందమైన నగరాలు ఎలాగైతే మనం చెప్పుకుంటామో, ఆనాటి ప్రపంచానికి ఈ స్ఫుర్ణ అనే సంఘము ఎంతో ఒక అందమైన సుందరమైన నగరం ఉండేదంట. ఆసియా ఖండానికే. ఎంత చరిత్ర ఉందంటే పిల్లల, దీనికి సముద్రపు ఒడ్డున ఈ నగరాన్ని నిర్మించారంటే, ఈ సిటీని సముద్రపు ఒడ్డున నిర్మించబడిన ఏ నగరమైనా ఎలా ఉంటుందో తెలుసా? విపరీతమైనటువంటి దాన్ని ఏమంటారు, పర్యాటకులు. వైజాగ్లో బీచ్ ఉంది కదండి, ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి వచ్చి వైజాగ్ బీచ్ని చూస్తుంటారు పిల్లరా. ఒక గోవాకి వెళ్తే బీచ్లు ఎంత చక్కగా పర్యాటకులు పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు చెప్పండి బీచ్ల దగ్గరికి. సముద్రపు ఒడ్డున నిర్మించిన నగరాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అలాగే స్ఫుర్ణ అనే సంఘము కూడా సముద్రపు ఒడ్డున నిర్మించబడినటువంటి నగరం ఈ సిటీ. దీనికి కొన్ని ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయండి. ఏంటి ఆ ప్రత్యేకమైన పేర్లు అంటే, ఆసియాలో ఉన్నటువంటి ఈ స్ఫుర్ణ అనే సంఘాన్ని ఏమని పిలిచేవారంట? ఆసియాకే కిరీటంగా పిలిచేవారంటండి ఈ యొక్క పట్టణాన్ని. స్ఫుర్ణ అనే పట్టణాన్ని ఆసియా కిరీటంగా పిలిచేవారంట. తర్వాత ఆసియా ఆభరణంగా కూడా పిలిచేవారంట. ఆసియా ఆభరణం అంటే తెలుసు కదా, బంగారం. ఓకేనండి? తర్వాత ఆసియా పువ్వు అని పిలిచేవారంట. తర్వాత గ్లోరీ ఆఫ్ ఏసియా అని పిలిచేవారంట. అంటే మొత్తం ఆసియా ఖండానికే మహిమకరమైన సిటీ ఏది? స్ఫుర్ణ అనే సంఘం. చూసారా ఎంత చరిత్ర ఉండొచ్చు దీని వెనకతల. ఈ స్ఫుర్ణ అనే సంఘంలో మనుషుల యొక్క స్థితిగతులను మనం ఆలోచిస్తే పిల్లరా, బాగా డబ్బు సంపాదన కలిగిన వారు ఉన్నారంటండి. కోట్లు సంపాదించిన వారు ఉన్నారంట స్ఫుర్ణ అనే ఈ సిటీలో. అలా సంపన్నులుగా నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలోకి యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత పేతురు, యోహాను అనే భక్తులు, క్రీస్తును వెంబడించిన శిష్యులు ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పేదవారు, జాగ్రత్తగా ఈ పదాన్ని నోట్ చేసుకోవాలి, పేదవారు, సంపన్నులు నివసించే ఆ ప్రాంతములో దేవుని వాక్యము ప్రవేశించినప్పుడు ధనవంతులు అంగీకరించలేదంట దేవుని వాక్యాన్ని. పేదలుగా, కడుపేదలుగా, నిరుపేదలుగా, దరిద్రులుగా పిలువబడుతున్న వారు దేవుని సువార్తను అంగీకరించారట. ఎంత అదృష్టం వచ్చినటువంటి వాళ్ళకి. అందుకొరకు యేసుక్రీస్తు క్రొత్త నిబంధన కాలంలో ఒక చక్కటి పదం వాడతాడు. ఏమని? బీదలైన నిరుధనులు మీకు సువార్త ప్రకటింపబడుతున్నది అని అంటాడు. ఎవరు ఈ భూమి మీద ధన్యులంటే పేద మధ్య తరగతి వారే. వారికి ఏదైనా సరే సత్యాన్ని చెప్పామనుకోండి, సత్యాన్ని అంగీకరించే మనస్సు, తగ్గించుకునే మనస్సు, విధేయత చూపించే మనస్సు ఉంటుంది పేదవాడికి. డబ్బున్న వాడికి అహంకారం, గర్వం, ఈర్ష్య ఇవన్నీ వాడి హృదయంలో కూడు కట్టుకొని ఉంటాయి పిల్లరా.
అలాంటి వాడి హృదయంలోకి విలువైన ఈ వాక్యాన్ని చొప్పించాలంటే చాలా కష్టతరమైన ప్రక్రియ. అదే పేదవాడైతే చక్కగా నిజాన్ని అంగీకరించే మనసు ఉంటుంది పిల్లరా. ఇప్పుడు చూడండి, ఈ ప్రాంతంలో సువార్త వెళ్ళినప్పుడు కేవలం పేదవారు మాత్రం అంగీకరించారంట, స్ఫురణలో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి ప్రజలు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని మనం ఆలోచించగలిగితే పిల్లరా, మిగతా వాళ్ళు ఎందుకు అంగీకరించలేకపోయారు అని ఆలోచిస్తే, ఈ స్ఫురణ అనే సిటీని రోమన్ చక్రవర్తులైనటువంటి సీజర్ చక్రవర్తులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. జాగ్రత్తగా ఈ చరిత్రను దాటిన తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. సీజర్ చక్రవర్తులు అనేవారు తమ ఆధీనంలో ఉంచుకొని ఈ సిటీలో ఉన్న వారందరికీ కొన్ని ఆజ్ఞలు జారీ చేశారంట. ఏమని జారీ చేశారు? సీజర్ చక్రవర్తిగా పిలువబడుతున్న నన్ను తప్ప మీరు ఎవరిని మొదటగా పూజించటానికి వీలు లేదు. ఇది ఆజ్ఞ. నన్ను తప్ప మొదటగా ఎవరిని పూజించడానికి వీల్లేదు. మీరు నన్ను పూజించిన తర్వాత ఇంకెవరినైనా పూజించుకోండి మీరు. ఇలాంటి ఆజ్ఞలు సీజర్ చక్రవర్తులు జారీ చేశారండి ఆ రోజు స్ఫురణలో ఉన్నటువంటి సిటీలో. ఇక వాళ్ళ పూర్వీకులు ఎలాంటి వారంట? విగ్రహారాధన చేసేవారు. విగ్రహారాధన అంటే ఏదో జంతువుల్లో పశువుల్లో బొమ్మగా తయారు చేసుకుని చేయడం కాదు. ఏ రాజు అయితే వారిని రాజ్యాన్ని ఏలుతున్నాడో ఆ రాజుని పూజించాలంట. అది ఆ రోజు ఉన్నటువంటి చట్టం. ఇలాంటి భయంకరమైనటువంటి ఆజ్ఞలు, చట్టాలు జారీ చేయబడిన ఆ కాలంలో ఆ చట్టాన్ని ధిక్కరించి వారి ఆజ్ఞలను ఉల్లంఘించి ఏకంగా క్రీస్తు ప్రభువును అంగీకరించిన పేదవారు ఈ స్ఫురణ అనే సిటీలో ఉన్నారండి పిల్లలు. ఎంత విశేషమైన సంగతిని చెప్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. పేదవారు అంగీకరించారా స్ఫురణలో ఉన్నవాళ్ళు? అవును, పేదలే అంగీకరించారు. అందుకొరకే చెప్తున్నాడు చూడండి, 2వ అధ్యాయము 9వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తున్నాడు ఆయన? నీ శ్రమను నీ దారిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఎంత చక్కటి మాట చెప్పాడండి. అసలు నీకు శ్రమలు ఉన్నాయి, నీకు దరిద్రత ఉంది, నువ్వు పేదరికంలో ఉన్నావు, అయినా కూడా నీ కష్టాన్ని, నీ దరిద్రతను నేను ఎరుగుతాను. అయినను నీవు ధనవంతుడవే. ఏమండి, స్మరణాల్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. వాళ్ళకి శ్రమలు ఉన్నాయంట, కష్టాలు ఉన్నాయంట, బాధలు ఉన్నాయంటండి. అలాంటి కష్టాలు, బాధలు అనుభవించే వారిని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ధనవంతులు అంటాడు చూడండి. వారు నిరుపేదలని అక్కడ పదం ప్రయోగించబడింది, పేదలన్న పదం ప్రయోగించబడింది. పేదలు అని అంటున్నాడు, మళ్ళీ మీరు ధనవంతులు అంటున్నాడు. ఇంతకీ ఎందులో వారు ధనవంతులు? భౌతికంగా సమాజానికి చూస్తే డబ్బు లేనివాడు పేదవాడుగా కనపడతాడు పిల్లరా. మరి దేవుడు ఏంటి వీరిని ధనవంతుడు అంటున్నాడు? ఏంటి తన ధనవంతుడు అంటున్నాడు ఏంటి దేవుడు? ఎందులో వాళ్ళు ధనవంతులు అంటే పిల్లరా, విశ్వాసమందు భాగ్యవంతులు. సీజర్ చక్రవర్తుల దగ్గర ఉన్నటువంటి డబ్బులు వాళ్ళ దగ్గర లేవు. ఏముందో తెలుసా? డబ్బు కంటే విలువైనది విశ్వాసం అనే ధనం. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసిందట? తన రోగం అంతా తగ్గడానికి ఏం చేసిందటండి? వైద్యుల దగ్గరికి వెళ్ళిపోయిందట. వైద్యుల దగ్గరికి వెళ్ళిపోయి ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుంది? తనకున్నదంతా అమ్మేసి పెట్టుకోవాలంట వైద్య నిమిత్తం. ఆయనను బాగు అవ్వలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి రాగానే ఆయన స్వస్థపరిచినప్పుడు ఒక మాట పలుకుతాడండి యేసుక్రీస్తు. ఏమని? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, సమస్తం ఖర్చు పెట్టిండొచ్చు, అయినా నీకేమైపోయింది? స్వస్థత కలగలేదు. కానీ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందంటే డబ్బు కంటే, బంగారం కంటే విలువైనది ఏంటో తెలుసా? విశ్వాసం అనేది. అది స్ఫురణలో ఉన్నటువంటి దేవుని పిల్లల మధ్య దేవుడు చూస్తున్నాడు. అది ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండి కూడా మీరు నా కొరకు నిలబడ్డారంటే ఎంత చక్కటి విశ్వాసం కలిగిన వారై ఉన్నారయ్యా మీరు. మీ దగ్గర భౌతికంగా ధనం లేకపోవచ్చు, కానీ నా కొరకు మీరు విశ్వాసంగా నిలబడ్డాలే, దాన్ని నేను మూలధనంగా తీసుకుంటానని చెప్తున్నాడు దేవుడు. అదే ధనం. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, కంటిన్యూ చదవండి పిల్లలు. ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన? నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును అంటున్నాడు పిల్లలు. జాగ్రత్త వినండి. ఏమండి, ఒక పదం ఉపయోగించండి. యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజం వారు అంటున్నాడండి. అంటే 2 వర్గాలు ఉన్నాయన్నమాట యూదుల్లోనే. మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కదా. క్రైస్తవుల్లోనే
క్రైస్తవులుగా పిలువబడుతుంటారు కానీ నిజమైన క్రైస్తవులు కాదు వారు. నకిలీ క్రైస్తవులు, నటించేవారు, వేషధారులు. ఆ రోజు కూడా ప్రారంభ శతాబ్దంలో యూదులు ఉన్నారంట. యూదులు కాక సాతాను సమాజపు వారిలో చేరిన వారు ఉన్నారంట పిల్లలు. రెండు భాగాలు ఉన్నాయి పిల్లల. ఏంటి ఈ పదాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల, ఎప్పుడైతే సీజర్ చక్రవర్తి మీరు నన్ను తప్ప వేరే వారిని ఎవరిని పూజించవద్దని చెప్పాడు, ఆజ్ఞాపించాడు, కొంతమంది యూదులు ఆయనకు భయపడి ఏం చేశారంట, సీజర్ చక్రవర్తికి పూజించడం ప్రారంభించారంట. యూదులుగా పిలువబడుతున్నవారు, యూద జాతిలో ఉన్నవారు మళ్ళా సమాజ మందిరంలోకి వచ్చి యాజకులుగా చలామణి అవుతున్నారు. చక్రవర్తి బొమ్మను పూజించడం, యాజకులుగా వచ్చి మళ్ళీ చలామణి అవడం ప్రజల మధ్య. తాము యూదులమని చెప్పుకుంటున్నారు కానీ యూదులు కాక సాతాను సమాజంలో చేరిన వారి వల్ల నీకు దూషణలు కలుగుతున్నాయి అన్నాడండి. అంటే యూదులుగా పిలువబడుతూ కూడా సాతాను సామ్రాజ్యంలో సభ్యులుగా ఉన్నారన్నమాట ఒకనాడు యూదులు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా ఆలోచించండి పిల్లరా, మీరు కూడా ఆలోచించండి. క్రైస్తవులుగా పిలువబడుతూ అసలు క్రైస్తవుడుగా ఉండాల్సిన లక్షణాలు మనలో లేకపోతే మనం కూడా సాతాను సామ్రాజ్యంలో పాలిభాగస్తులైన వారమే, ఆ సంఖ్యలో చేరిన వారమే. కఠినమైన చట్టాలు ఆ రోజు చేశారు పిల్లరా. ఈరోజు భారతదేశంలో క్రైస్తవులకు మనం అంతా బ్రతుకుతున్నాం కదండి. ఈ భారతదేశంలో ఒకవేళ ఆ రోజు సీజర్ చక్రవర్తులు చేసినట్టు చట్టాలు, కఠినమైనటువంటి ఆజ్ఞలు ఈరోజు ఇస్తే ఇక్కడ క్రైస్తవులుగా ఒరిజినల్ క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనలో ఎంతమంది స్ఫురణలో ఉన్నటువంటి నిజమైన యూదులుగా దేవుని కొరకు నిలబడతారు చెప్పండి? వారి చట్టాలను, ఆజ్ఞలను ఉల్లంఘించి దేవుని కొరకు నిలబడే క్రైస్తవులు ఎంతమంది చెప్పండి? ఈరోజు మనకు అలాంటి చట్టాలు వస్తాయి. ఒక మాట చెప్పాలంటే పిల్లరా, వారికి వచ్చినటువంటి కష్టాల్లో, శ్రమల్లో 1% కూడా మనము దగ్గరలో లేము పిల్లరా. 1% కూడా దగ్గరలో లేము. ఎవరు? స్ఫురణలో దేవుని కొరకు బ్రతికిన విశ్వాసులైన వారు భయంకరమైన శ్రమల మధ్య వారు జీవిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే సీజర్ చక్రవర్తులు క్రూరులండి. అలాంటి వారిని కూడా ఎదిరించి నిలబడ్డారంట స్ఫురణలో ఉన్నటువంటి సంఘస్థులు. అలాంటి వారి వల్ల మనం నేర్చుకోవాల్సిన మరి ఆధ్యాత్మిక విషయాలు లేవండి. కఠినమైన పరిస్థితుల మధ్య ఒక విశ్వాస సమూహంగా నిలబడడం అంటే మామూలు విషయం అండి చెప్పండి? ఏమండి? అందరూ కలిసి ఒకే తాటి మీద నిలబడ్డారంట దేవుని కొరకు. అలాంటి దానిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో అమలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి పిల్లలు. ఇంకా చదవండి పిల్లలు, కంటిన్యూ చదవండి. ఇంకా నీకు కలుగు దూషణయు నేనెరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము, నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకుము అంటున్నాడు చూడండి. భయపడకుము అంటున్నాడు చూడండి. నువ్వు పొందబోవు శ్రమలకు భయపడదు అంటున్నాడు. అంటే భవిష్యత్తులో నీకు కొన్ని శ్రమలు కలుగుతాయి. రాబోయే కాలంలో భయంకరమైనటువంటి బాధల్లోకి నెట్టివేయబడతారు మీరు. అంటే భవిష్యత్తు చెప్తున్నాడు అనమాట దేవుడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చిలక భవిష్యత్తు చెప్తాను, రోడ్డు మీద తిరుగుతుంటారు. దేవుడే చెప్తున్నాడు తెలుసా, మీకు భవిష్యత్తులో కొన్ని శ్రమలు సంభవిస్తాయి అని అంటున్నాడండి. అంటే శ్రమలకు వచ్చిన భవిష్యత్తు చెప్తున్నాడు అనమాట పరిశుద్ధాత్మ దేవుడు. మీకు భవిష్యత్తులో శ్రమలు సంభవిస్తాయి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాలలో వేయించబోతున్నాడు. జాగ్రత్తగా వినండి పిల్లరా. మీకు శ్రమలు కలుగుతాయి అన్నాడు కదండి. మీకు శ్రమలు కలుగుతాయి కదా. ఆ శ్రమలు ఎలా కలుగుతాయి అంటే అపవాది మిమ్మల్ని కొందరిని చెరలో వేయించబోతున్నాడు. అంటే జైల్లోకి వెళ్ళిపోతారు మీరు. మీ భవిష్యత్ అది. ఆల్రెడీ పద్మాసు దీపంలో పరవశిగా ఉన్నాడు యోహాను గారు. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాసిన ఆయన ఆల్రెడీ చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్న ఆయన తనతో పాటు విశ్వాస సమూహంగా పిలువబడేవారు భవిష్యత్తులో ఏమైపోతారంట? చెరసాలలోకి, జైల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి కఠినమైన చట్టాలు అంత భయంకరంగా ఉన్నాయి పిల్లరా. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది తెలుసా? అంత శ్రమలతో కూడి ఉన్నది, శ్రమలతో కూడి ఉన్నది. మరి ఇలాంటి శ్రమల మధ్య దేవుని కొరకు నిలబడినటువంటి ఒక స్ఫురణ సంఘాన్ని తీసుకుని మనం ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? ఏ పాఠాలు నేర్చుకోవద్దాం మనం అని మీరు బాగా ఆలోచించండి పిల్లలు ఒకసారి. ఏమండి, కఠినమైన పరిస్థితులు మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు వ్యక్తిగతంగా మనం నిలబడటానికే చాలా కష్టం ఉంటుంది. అలాంటిది మన చుట్టూ ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులను, చుట్టూ ఉన్న సమాజాన్ని నిలబెట్టేంత ధైర్యము, శక్తి, జ్ఞానము, తెలివితేటలు మనకు అప్పటికి ఇంకా వచ్చలేవు.
బాగా ఆలోచించండి పిల్లరా. కఠినమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనల్ని మనమే రక్షించుకోవడం చాలా కష్టం పిల్లరా. అలాంటి పరిస్థితుల్లో కూడా అనేక మంది ఒక సమూహంగా చేర్చబడి సీజర్ చక్రవర్తిని ఎదిరించినటువంటి ధైర్యం కలిగిన వారు ఒకనాడు స్ఫురణ సంఘములో ఉన్నారు పిల్లరా. ఆసియాలో ఉన్నటువంటి స్ఫురణ సంఘంలో. ఈరోజు 21వ శతాబ్దంలో ఇలాంటి సంఘాలు ఎక్కడ కనపడతాయి చెప్పండి? ఎక్కడ కనపడవండి. 21వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ కాలంలో మన కష్టం వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే, బాధ వచ్చిందంటే దేవునికి దూరం అవుతాం తప్ప ఇంకా దేవునికి దగ్గర అవ్వం మనం. కానీ భక్తులు ఎలా ఉంది తెలుసా? వాళ్ళ మనసు ఎలా ఉంది తెలుసా? ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా దేవునికి ఇంకా దగ్గరగా వెళ్ళిపోతారంట. భక్తులకు ఉన్నటువంటి గొప్ప మనసు అంటే ఇది. ఒకప్పుడు పూర్వకాలంలో దేవుని చేత సాక్ష్యము పొందిన భక్తులు ఎలాంటి వారంటే ఎంత కష్టం వస్తే అంత దేవునికి దగ్గర అయిపోతారంట వాళ్ళు. బంతిని చూడండి, ఇలా ఒట్టగానే ఏమైపోద్ది, మళ్ళా పైకి లేస్తుంది. అది ఎలా లేస్తుందో కష్టాల్లో సమయాల్లో దేవుని కొరకు అలా నిలబడ్డారంట ఒకనాటి పూర్వీకులైనటువంటి మన పితరులు ఇంకా సంతోషించారంటండి వాళ్ళు. ఇక మాసిదోనియా సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, నీకు డబ్బు లేదు ఏమండి, దారిద్రతలో ఉన్నావు, అయినా కానీ సంఘము కొరకు నువ్వు నిలబడిన విధానం, సంఘము కొరకు నువ్వు చేసిన త్యాగం, నీకున్నటువంటి దీన స్థితిలోని నువ్వు దేవుని కొరకు ఖర్చు పెట్టావు. అది ఒక మాసిదోనియా సంఘం గురించి దేవుడిస్తున్న సాక్ష్యం. వారు శ్రమల్లో కూడా సంతోషించారటండి, ఆనందించారట. ఏమంటే మనకు శ్రమ వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే, బాధ వచ్చిందంటే ఇంట్లోకి వెళ్ళి తలపేసుకొని ఏడుస్తామేమో మరి. ఓకేనా? కుటుంబ బాధ్యతలు, భారాలు ఎక్కువైపోవటం వల్ల ఏమైపోతుంది, సంసార జీవితం ఎలా ఉంది, చాలా కఠినంగా ఉంటుంది పిల్లలు ఈ సంసార జీవితాన్ని ముందుకు సాగించడం అనేది. అలాంటి సమయంలో మనమే కృంగిపోతాం అదే చెప్పండి శ్రమలు వచ్చినప్పుడు. మరి ఆ రోజున వాళ్ళు ఎలా నిలబడ్డారు? అందుకొరకండి తరతరాలుగా క్రైస్తవులు ఉన్నంత కాలం భక్తులను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? వాళ్ళలో ఉన్నటువంటి ఆ విలువైనటువంటి భక్తి ఈరోజు క్రైస్తవులు కనపడట్లేదు పిల్లలు. మన గురించి తర్వాత తరం వాళ్ళు మాట్లాడుకోవడానికి ఏముండదు. విశ్వం అంతమైపోయేంత వరకు కూడా బైబిల్లో రాయబడిన భక్తుల జీవిత చరిత్రను జ్ఞాపకం చేసుకుని ఇంకా విశ్వాసమును పరిగెత్తాలి. మనం చూసి ఒకటి ఇన్స్పైర్ అయ్యే లక్షణాలు మనలో లేవని పిల్లరా, తగ్గిపోయాయి. ఆధ్యాత్మిక జీవితం కుంటుపడిపోయింది క్రైస్తవులకి. ఒకనాడు వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉన్నారంట పిల్లరా. ఇంకొక మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం 119:92 చూద్దాం పిల్లరా. కీర్తన గ్రంథం 119:92 కష్టాల్లో, కన్నీళ్ళు, బాధల్లో, శ్రమల్లో మాసిదోనియా సంఘం కావచ్చు, స్ఫురణ సంఘం కావచ్చు, ఎందుకు వాళ్ళు నిలబడ్డారు దేవుని కొరకంటే ఒక చక్కటి విషయం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. 92 కీర్తన గ్రంథం 119:92 కీర్తన గ్రంథం 119:92 నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమీయని ఎడల నా శ్రమయందు నేను నశించేదమున్నటువంటి పిల్లరా. సంఘములో ఉన్న విశ్వాసులు కష్టాలు, బాధలు వాళ్ళకు వచ్చినప్పుడు ఎందుకు ధైర్యంగా నిలబడ్డారు, సంతోషించారంటే చూడండి వాళ్ళు. ఎందుకు వాళ్ళు సంతోషించారంటే, మేము కష్టపడుతున్నాం కదా, శ్రమ పడుతున్నాం కదా, ఈ కష్టాల్లో, బాధల్లో మాకు సంతోషాన్ని ఇచ్చింది నీ ధర్మశాస్త్రం అయ్యా అంటున్నాడు. ఇందాక ధనరాజు గారు చెప్పారు, ప్రిన్సిపల్ గారు, కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఉన్న పరిచయను ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నామని. చెప్పండి, మనకి ఏ పరిస్థితి ఉన్నా మనల్ని అలా నిలబెట్టగలిగిన శక్తి దేవుని తెలుసా? వాక్యానికి పిల్లరా. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యకపోతే నా శ్రమ యందు నేను చచ్చిపోతానంటున్నాడు, నశించిపోతానంటున్నటువంటి. ఆ రోజున్న వాళ్ళు శ్రమంలో నిలబడడానికి కారణం దేవుని చట్టం, దేవుని వాక్యం. అదే వారిని తరతరాలు మాట్లాడుకునేటట్టుగా భక్తులు నిలబెట్టింది పిల్లరా, దేవుని వాక్యం పిల్లరా. ఏమండి, ఈ విశ్వాసం వాళ్ళలో ఉండబట్టే శ్రమల్లో కూడా సంతోషాన్ని వెతుక్కున్నారు. కాబట్టి ఒకనాటి ప్రారంభ సంఘం ఎలా డెవలప్ అవుతుందో 9వ అధ్యాయము 31 చూద్దాం పిల్లరా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31 అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31 9వ అధ్యాయము 31 కావున యూదయ, గలిలయ, సమరయ దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ సమాధానం కలిగి ఉండను. ఎంత చక్కటి మాట చెప్పాడండి. ఏమండి, జాగ్రత్త వినండి. యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాల్లో ఏమైపోయిందంట? సంఘము క్షేమాభివృద్ధి పొందుతున్నదంట. అభివృద్ధి పొందుతున్నది, డెవలప్ అవుతున్నది. క్షేమం అనగానే మనం ఏమనుకుంటాం చెప్పండి? క్షేమం అనగానే ఏమనుకుంటాం?
చక్కగా బాగా ఆస్తి సంపాదించుకొని సుఖపడుతూ భార్య పిల్లలతో సంతోషంగా గడపడమే క్షేమం అనుకుంటాం మనం. ఇది శరీర సంబంధమైనటువంటి క్షేమం ఇది. కానీ దేవుని ఆలోచనలో ఉన్నటువంటి క్షేమం వేరండి. సంఘము నానాటికి ఏమైపోతుందట? క్షేమాభివృద్ధి పొందుతున్నది అన్నాడు చూడండి. క్షేమాభివృద్ధి పొందుతున్నది. మనం చదువులో డెవలప్ అవ్వచ్చు, ఆస్తిపాస్తుల్లో డెవలప్ అవ్వచ్చు, వ్యాపారంలో డెవలప్ అవ్వచ్చు. ఇవి తాత్కాలికమైనటువంటి డెవలప్మెంట్స్ అండి ఇవన్నీ. ఏమంటే ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా నాకు. ఎప్పుడే కానీ కొంతమందికి ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యాలు ఉంటాయి కానీ వాళ్ళ జీవితంలో క్షేమం ఉండదు. బాగా వినాలి మాట. అన్నీ ఉంటాయి కానీ వాళ్ళ జీవితాల్లో క్షేమం ఉండదు పిల్లల. కొంతమంది జీవితాల్లో అభివృద్ధి ఉంటుంది కానీ క్షేమం ఉండదు. కొంతమందికి క్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉండదు. చూడండి, మరి కొంతమందికి అభివృద్ధి ఉంటుంది, క్షేమం ఉండదండి. వీటి మధ్య వ్యత్యాసం ఏంటంటే మధ్యలో దేవుడు లేకపోవటం వల్ల. సంఘము నానాటికి క్షేమాభివృద్ధి పొందుతున్నదంటే ఎలా పొందుతుంది క్షేమాభివృద్ధి? ఎలా పొందింది క్షేమాభివృద్ధి అంటే పిల్లరా, ఈ సంఘానికి క్షేమాభివృద్ధి ఎలా పొందిందంటే, ఈ సంఘం అనేది మనల్ని పరలోక రాజ్యానికి చేర్చగలిగినటువంటి శక్తి కలిగిన పిల్లల సంఘం. సంఘానికి ఉన్నటువంటి పవర్ ఏంటంటే దేవుని రాజ్యంలోకి ప్రవేశపెట్టగలదు. అలా ప్రవేశపెట్టగలిగిన శక్తి కలిగిన ఈ సంఘంలోకి మనం ఎలా ప్రవేశించాము, ఎలా వచ్చామంటే ప్రారంభంలో ఒక్కడిగానే వచ్చాం పిల్లరా. మనమంతా ఎలా చెప్పాం చెప్పండి? సత్యవాక్యాన్ని మొదట మనం విన్నప్పుడు ఫస్ట్ మనమే వచ్చాము దేవుని రాజ్యంలోకి. ఆ తర్వాత మనం విన్న తర్వాత క్షేమాభివృద్ధి పొందిన తర్వాత కుటుంబాన్ని నడిపించుకున్నాం సంఘంలోకి. ఓకేనా? కుటుంబాన్ని నడిపించుకున్న సంఘంలోకి వచ్చిన మనం ఏం చేస్తున్నాం? మన కుటుంబాన్ని కట్టుకుంటున్నాం, నిర్మించుకుంటున్నాం. వాక్యము చేత క్షేమాభివృద్ధి పొందుతున్నాం. ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటున్నాం సంఘంలో. ఈ క్షేమాభివృద్ధి అనేది వాక్యాన్ని బట్టి మనకు అందిస్తుంది పిల్లరా. ఒక నోవాహు చూడండి, మొట్టమొదటిసారిగా ఆయన దేవుని యందు నిందారహితుడుగా నీతిమంతుడుగా కనపడ్డాడు తన తరం వారిలో. అలా కనబడిన ఆయన ఏం చేశాడు? ఒక ఓడను నిర్మించుకున్నాడు, కుటుంబాన్ని అందరిని అందులోకి ప్రవేశపెట్టాడు పిల్లరా. కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఏమండి, ఓడ ఉంది కదండి, నోవాహు జలప్రలయంలో ఓడ ఉంది కదా. ఓడ క్షేమంగా ఉంది కానీ ఆ తరంలో ఉన్నారు ఎవరైనా క్షేమంగా ఉన్నారండి? ఓడ బాగుంది, క్షేమంగా ఉంది, కానీ ఆ తరంలో ఉన్నవారు క్షేమంగా లేరు. ఎందుకు లేరు? వాళ్ళని రక్షించే ఆ ఓడలోకి మేము వెళ్ళిపోవాలన్న ఆలోచన ఎవరికి లేదు. అంటే ఒక మాట చెప్పాలంటే పిల్లరా, క్షేమము మన కళ్ళ ఎదుట ఉన్నా కానీ దాన్ని ఉపయోగించుకునే విధానం తెలియాలి. అర్థమవుతుందా? ఓడ వాళ్ళ కళ్ళ ముందు ఉంది కానీ అందులో ప్రవేశించే తెలివి వాళ్ళకు లేదు. ఈరోజు సంఘము కూడా మన కళ్ళ ఎదుట ఉంది. ఆ సంఘములో దేవుడు అనుగ్రహించే క్షేమము మన జీవితంలో ప్రవేశించాలంటే ఆ క్షేమమును ఉపయోగించుకునే జ్ఞానము మనిషికి కావాలి. అది బైబిల్ చదివితే తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడ నీకు దొరకదు. సంఘంలో దేవుడు అనుగ్రహించే క్షేమం నువ్వు నీ కుటుంబం పొందాలంటే దాన్ని పొందుకునే విధానం తెలియాలి నీకు. ఏమండి, దాన్ని పొందుకునే విధానం తెలియాలి. ప్రారంభ సంఘం ఎందుకు అంత గొప్పగా విస్తరించిందని మనం ఆలోచించగలిగితే పిల్లరా, ఎందుకు అంత గొప్పగా విస్తరించిందంటే 8వ అధ్యాయం మొదటి వచనం కదా పిల్లరా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయి. ఏమిటి జాగ్రత్త మీరు వినండి. అసలు 9వ అధ్యాయం 31వ వచనానికి ఎంత గ్యాప్ ఉంది చెప్పండి. సంఘము క్షేమాభివృద్ధి ఏ అధ్యాయంలో పొందిందని చూపించాను ఇందాక మీకు. 9వ అధ్యాయంలో 9:31 చూపించిన అపోస్తల కార్యంలో. 8వ అధ్యాయము మొదటి వచనంలో ఏం చెప్తున్నాడు? సంఘము చెదిరిపోయిందని చెప్తున్నాడు. చెదిరిపోయిన కొద్ది రోజుల్లోనే ఇంత స్పీడ్గా సంఘము ఎందుకు డెవలప్ అయింది? బాగా ఆలోచించండి మీరు. సంఘానికి గొప్ప హింస కలిగిందంట మొదటి శతాబ్దంలో. ఈ హింస కలిగినప్పుడు సంఘం అంతా చెదిరిపోయింది. యూదయ సమరయ దేశములంతా చెదిరిపోయారంటండి. గొప్ప హింస కలిగిందంట పిల్లరా. మరి 9వ అధ్యాయానికి వచ్చేసరికి సమరయ, యూదయ, గలిలయ దేశాలు ఏమైపోతుందంట? సంఘం క్షేమాభివృద్ధి పొందుతున్నది. ఇలా క్షేమాభివృద్ధి పొందటానికి కారణం ఏంటంటే ఆ రోజు సంఘానికి కలిగిన గొప్ప హింసనే వాళ్ళ అభివృద్ధికి కారణం. బాగా వినాలి.
సంఘము క్షేమాభివృద్ధి ఎందుకు పొందిందంటే అంత స్పీడ్గా వాళ్లకు కలిగిన హింస, బాధ. నువ్వు డెవలప్ అవ్వాలంటే, నువ్వు క్షేమం ఉండాలంటే నీ జీవితంలో వాక్యానుసారమైన దేవుడు అనుగ్రహించే శ్రమలు నీలో ఉంటే, శ్రమలను అనుభవిస్తుంటే అప్పుడు నీ జీవితంలోకి క్షేమము ప్రవేశిస్తుంది. పిల్లరా, సంఘం ఎందుకు ఇంత స్పీడ్గా డెవలప్ అయింది? ఒక అధ్యాయంలోనే వారికి కలిగిన హింసలు మామూలు హింసలు కాదండి, గొప్ప హింస అన్నాడు. ఆ హింసే సంఘ క్షేమాభివృద్ధికి తోడ్పడింది. సంఘం ఎందుకు అభివృద్ధి చెందింది చెప్పండి? స్మరణలో ఉన్న సంఘస్థులందరూ అన్ని కష్టాలు, బాధలు అనుభవించి కూడా దేవుని కొరకు ఎందుకు నిలబడ్డారు? వారికి క్షేమముందన్న సంగతి అర్థమైంది. స్మరణలో ఉన్నటువంటి క్రైస్తవులకి క్షేమముంది సంఘములో. సంఘ క్షేమాభివృద్ధి ఎలా పొందిందంటే, శ్రమలు పడటం వల్ల సంఘం అలా ఆకాశం అంతా ఎత్తి చూపించాడండి. దేవుడు అలా లేపాడండి, ఆకాశం వైపు చూపించాడండి సంఘాన్ని. మొదటి శతాబ్దంలో, ఆ రోజు మొదటి శతాబ్దంలో ఏ పట్టణం, ఏ పల్లె, ఏ ప్రాంతానికి వెళ్ళిపోయినా యేసుక్రీస్తు సువార్త మారు మ్రోగేదంటే అంత విశేషమైనటువంటి స్పీడ్తో సువార్త వెళ్ళిందండి మొదటి శతాబ్దంలో. ప్రారంభ శతాబ్దంలో అంత స్పీడ్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే కష్టాలండి, కన్నీళ్ళండి, శ్రమలండి, బాధలండి. చూసారా, సంఘ క్షేమాభివృద్ధి చెందాలంటే మనకు నేర్పిస్తున్న ఒక ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, కష్టాల్లోనూ, శ్రమంలోనూ, బాధల్లోనూ మీరు ఎప్పుడైతే సహిస్తారో, ఓర్పుతో ఉంటారో, అవే ఏం చేస్తాయి తెలుసు? అవే నిన్ను క్షేమాభివృద్ధిలోకి నడిపిస్తాయి. అది నాయకుడి వల్ల నీకు కష్టం వచ్చిందా, సంఘంలో ఉన్న వారి వలన కష్టం వచ్చిందా, లేకపోతే చుట్టూ ఉన్న సమాజం వల్ల కష్టం వచ్చిందా, కష్టం ఎవరి వలన రాని దాన్ని సహించి ఓర్చుకునే శక్తి నీ దగ్గర ఉంటే ఒక దినాన ఇలా జుట్టు పట్టుకొని చూపిస్తాను నేను దేవుడి లోకాన్ని. నీ ఓర్పు, నీ సహనం, నీ క్రియలు నేను ఎరుగుతున్నట్టున్నాడు సంఘాన్ని. నువ్వు ఓర్చుకోవటం నీకు ధనం. ఎవరో ఏదో అన్నారని నోరు పారేసుకున్నావు అనుకో, విశ్వాసం నుంచి సైడ్ ట్రాక్లోకి లాగుతాడు సాతానుగాడు. నీ ఓర్పు, సహనమే నీ ఎదుగుదలకు కారణం. నీ క్రియలు నేను ఎరుగుతున్నట్టాడు కదండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవుడు చెప్తున్నాడు ఏమని? సంఘము డెవలప్ అయిందంటే, క్షేమాభివృద్ధి పొందిందంటే ఆ సంఘానికి ఉన్న గొప్ప హింసలు, శ్రమలే అవి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళట్లేరు. మరి సంఘం అభివృద్ధి చెందాలంటే ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి, ఇంకొక ఆధ్యాత్మిక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఒకటి, శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో క్షేమాభివృద్ధి పొందుతుంది అందరూ మనం నిలబడగలిగితే. ఒకటి మనకు నేర్పించే ఆధ్యాత్మిక పాఠం. నెక్స్ట్ ఇంకోటి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం పిల్లలు ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. చూసారా, మీకు క్షేమాభివృద్ధి కలగాలంటే, మీ కుటుంబాలు బాగుండాలంటే మొట్టమొదటిసారిగా మీకు ఉండాల్సినటువంటి నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే పిల్లరా, ధైర్యం అండి. ఒక క్రైస్తవుడుగా, క్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు ఏమండి, సమాధిలోకి వెళ్ళేంత వరకు నువ్వు సంపాదించుకున్న విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే నీకేముండాలి తెలుసా? ధైర్యం. ఒకనాడు ఏ చదువు లేకపోయినా పేతురు, యోహానుల ధైర్యం చూసి ఏమంటే అధికారులు సైతం నివ్వరిపోయారంట. ఏమండి, విద్య లేని పండితులు, విద్య లేని పామరులైన వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నారు. అంటే సంఘం అనేది నిలబడాలంటే, సంఘం అనేది స్థిరత్వంగా ఉండాలంటే ఆ సంఘాన్ని నడిపించే నాయకుడికి ఉన్నటువంటి ఆయుధం ఏంటో తెలుసా? ధైర్యం. ధైర్యం ఉండాలండి. ధైర్యం లేకపోతే ఏ విషయంలో మనం ముందడిగేయలేము, ఏ విషయంలో మనం విజయాన్ని పొందలేము. కళాశాలను నడిపిస్తున్న ప్రిన్సిపాల్ అయినటువంటి ధనరాజు గారు కావచ్చు, కరస్పాండ్ అయిన ఎవరైనా కావచ్చు పిల్లరా, సంఘాన్ని నడిపించాలంటే మొట్టమొదటిసారి నీకు ఉండాల్సిన తెలుసా? ధైర్యం ఉండాలి పిల్లరా. ఏ పరిస్థితుల్లోనైనా నేను నిలబెట్టగలను దీనిని అన్న విశ్వాసం, స్థైర్యము, ధైర్యం నీకు లేకపోతే సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళలేవు. సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడం పక్కన ఉంచితే నువ్వే దారి మళ్ళీపోయే ప్రమాదం ఉంది పిల్లరా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఏంటా ఉదాహరణ అంటే పిల్లరా, కేరళ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారంటే పిల్లరా, పెద్ద పెద్ద కొండల మధ్య వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటారండి. కేరళ రాష్ట్రంలో పెద్ద పెద్ద కొండ చర్యలు, వాళ్ళ చుట్టూ కొండ చర్యలు పెద్దగా ఉంటాయి పిల్లరా. వాళ్ళు ఏమనుకోవాలి తెలుసా? ఈ కొండలే మాకు బలం, ఈ కొండలే మాకు అండ అనుకునేవారు.
ఇవే మాకు చాలా తోడ్పాటును అందిస్తాయి అనుకున్నారు. ఒకానొక సమయంలో భూమి కదలగానే ఆ కొండ చర్యలన్నీ అలా నివసిస్తున్నటువంటి ఇండ్ల మీద పడ్డాయి పిల్లలు. కొండ చర్యలన్నీ అలా ఇండ్ల మీద పడ్డాయి. సుమారుగా 4,000 మంది మరణించారంట పిల్లలు ఆ కొండ చర్యలు పడటం వల్ల. ఎంతమంది? 4,000 మంది మరణించారు. 4,000 మంది మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయిపోయి సహాయక చర్యలకు పరిగెత్తుకుంటూ వచ్చేసి కొండ చర్యల మధ్య ఎవరైనా ఇంకా బ్రతుకున్నారేమని వెతుకుతున్నారంటండి. వెతుకుతూ ఉన్నారంట. అలా వెతుకుతుంటే ఒక వ్యక్తి చేతులు కనపడుతున్నాయంటండి మట్టిలో నుంచి. అలా చేతులు కదిలిస్తున్నట్టుగా మట్టిలో నుంచి కనపడుతుంటే వెంటనే అధికారులందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి రెస్క్యూ టీం అక్కడికి వెళ్ళిపోయి ఆ వ్యక్తిని అలా చిన్నగా మట్టి తవ్వుతూ తీస్తూ అలా బయటికి తీశారండి. బయటికి తీసిన వెంటనే చక్కగా అతనికి నీళ్ళు అందించి చూడండి, అతనికి నీళ్ళు అందించి కొంచెం నెమ్మది పొందేంత వరకు కూర్చోబెట్టారంటండి. అప్పుడు అడుగుతున్నారంట, ఏమని? 2 రోజులు అయింది కదా ఈ కొండ చర్యలు నీ మీద పడిపోయి, ఎలా బతికావయ్యా నువ్వు? 2 రోజులు నీకు ఆహారం లేదు, నీరు లేదు, ఎలా జీవించగలిగావు 2 రోజులు నువ్వు ఈ మట్టి కింద అని అడిగినప్పుడు అతను చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నేను చచ్చిపోతానని ఒకవేళ నేను అనుకుంటే ఖచ్చితంగా వీరితో పాటు సమాధి అయిపోతాను నేను, కానీ ఎలాగైనా సరే బ్రతకాలని ఒక ధైర్యం నాలో ఉండటం వల్ల ఆ ధైర్యమే నా ప్రాణాలు కాపాడిందని చెప్పాడంట న్యూస్ మీడియాలో. ఆ ధైర్యమే నా ప్రాణాన్ని కాపాడింది. అంటే ధైర్యం లేకపోతే మన ప్రాణాన్ని మనం కాపాడుకునే పరిస్థితి లేదనమాట. చచ్చిపోవలసిన వాడు కూడా బతికాడంటే దేని బట్టి బతికాడు? ధైర్యం. అతనుకున్నటువంటి ధైర్యం అండి. మరి ఈరోజు కూడా సంఘంలో ఉన్నటువంటి నీవు అభివృద్ధి చెందాలంటే డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా నీకేముండాలి? ధైర్యం ఉండాలి పిల్లలు. ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేకపోతే నువ్వేమైపోతావు తెలుసా? విశ్వాసం నుంచి తొలగిపోయే ప్రమాదం ఉంది. సంఘాన్ని నడిపించని పిల్లలు. ఎవరో ఏదో మాట అన్నారని చెప్పేసి ఆ మైండ్లో పెట్టుకుని అనుకోండి, అలా బుర్ర తిరిగే సాతానుడు ఏం చేస్తాడు? నిన్ను తిరిగేలా చేస్తాడు తన చుట్టూ. ఎవరు ఏం చెప్పినా అసలు పట్టించుకోకుండా వెళ్ళాలండి దేవుని పనిలో. ఎవరేం మాట్లాడినా అలాగన్నాడా ఓకే వదిలేసి అంతే, ఏం తెలియక అన్నాడు అనుకోవాలంతే. దాన్నే పదే పెట్టుకుని బుర్రలో తిరిగించుకున్నాం అనుకోండి, లోనున్నటువంటి వాక్యం అంతా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు మనం చేయకుండా జాగ్రత్తగా భక్తులు చెప్పినటువంటి మాటలు జాగ్రత్తగా మీరు ఆలోచిస్తూ ముందుకు సాగాలి పిల్లరా. ఇక కష్టాలు కన్నీళ్లు వచ్చినప్పుడు సంఘం ఎలా డెవలప్ అయిందో మీకు చూపించాము. తర్వాత సంఘం డెవలప్ అవ్వాలంటే ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పాను పిల్లలు. అయితే చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళకి ఎప్పుడైతే కష్టాలు శ్రమలు సంభవించినప్పుడు పూర్తిగా దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి లోకములో కలిసిపోతున్నారు. చాలా మంది మారిపోతున్నారు. ఒకప్పుడు మారిపోయే దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన నీవు వచ్చిన తర్వాత నీకు వచ్చే కష్టాలు శ్రమలను జ్ఞాపకం చేసుకుని మళ్ళా దేవుని నుంచి దూరం అయిపోతున్నాను. కాబట్టి ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, బైబిల్లో చూపించను, అయితే జాగ్రత్త మీరు వినండి. తెలిసిన సందర్భంగా ఉంటాం. నిర్గమకాండం 9:5 మాట ఉంటుందండి. ఏముంటుందంటే, ఐగుప్తు దేశం మీద దేవుడు ఏం చేస్తాడంటే వడగండ్ల వాన కురిపిస్తాడండి. వినండి అమ్మా, ఒక 20 నిమిషాలు గురించి చేస్తాను. వడగండ్ల వాన కురిపిస్తాడండి. వడగండ్ల వాన పడినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఏమో ఆకాశం నుంచి వర్షం పడుతుందంటే పర్లేదు, నో ప్రాబ్లం. ఆకాశం నుంచి వడగండ్లు పడుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఏమా ఒకసారి మీరు ఇళ్ళ నుంచి బయటకు వచ్చి ఆ వడగండ్ల వర్షంలో ఇది ఉండగలరమ్మా? ఉండగలరా? ఉండలేరు కదా. అలాగే బట్టతాలు ఉన్న వాళ్ళు వచ్చి ఒకవేళ నిలబడగలరా? వడగండ్ల వాన పడతారు. ఎలా ఉంటాయి చెప్పండి? ఇంత లా ఉంటాయండి, చాలా లా ఉంటాయండి వడగండ్లు. అలాంటి వడగండ్ల వాన పడేటప్పుడు మనం బయటికి వచ్చి ఉండగలమండి? దాన్ని తట్టుకోగలమా? ఆ వడగండ్ల వాన ఐగుప్తు దేశంలో పడుతుంటే పెద్ద వృక్షాలు నేల కొరిగిపోతున్నాయంట, నాశనం అయిపోతున్నాయంట. అంత తీవ్రతతో కూడిన వడగండ్లు పడుతున్నప్పుడు మనిషి ఎలా నిలబడాడు చెప్పండి? ఇంత పెద్ద వృక్షమే నేల కొరుగుతున్నప్పుడు 6 అడుగుల మనిషి ఎలా ఉండగలడు చెప్పండి? దేవుని తీర్పు ఐగుప్తు దేశంలో అమలు జరుగుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఉందండి. ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే ఇశ్రాయేలీలు నివసిస్తున్న గోషెను ప్రాంతంలో మాత్రం వడగండ్లు పడట్లేదన్న ఈ విషయం ఫరోకు అర్థమైపోయి ఏం చెప్పాడు తెలుసా? ఒకసారి మోషే రా అన్నాడు. వచ్చాడు. అంత ఐగుప్తు దేశం అంతా శిక్ష అమలు అవుతుంది, మరి మీరున్న ప్రాంతంలో ఎందుకు అసలు ఒక్క వడగండ్లు కూడా పడట్లేదంటే అప్పుడు
మేము పాపులము, దుర్మార్గులము, మీ దేవుడు గొప్పవాడు, మిమ్మల్ని అందరినీ పంపించేస్తానన్నాడు అండి. పంపించేస్తానన్నాడు. ఒక్కసారి నువ్వు మీ దేవుడికి ప్రార్థన చేసి ఆ వడగంలో ఆగిపోయేటట్టు ప్రార్థన చేయన్నాడు అంతే. మోసే పాపం ఈయన మాట నమ్మేసి ప్రార్థన చేశాడు, వడగంలో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అసలు మిమ్మల్ని పంపించాలని కూర్చున్నాడు కుర్చీ మీద. ఏమైపోయాడండి? వడగంలో ఆగిపోగానే నేను మిమ్మల్ని పంపను అని రివర్స్ తిరిగేశాడు. వడగండ్ల బాణ వలిసినప్పుడేమో మారు మనసు పొందాడనమాట ఫరో. బాగా వినండి, వడగండ్ల వాన మీద పడుతున్నప్పుడు మారు మనసు వచ్చేసింది ఫరోకి. ఎప్పుడైతే అది ఆగిపోయిందో మళ్ళీ మారు మనసు పోయింది. నేను మిమ్మల్ని పంపను అంటున్నాడు అంతే. కొంతమంది ఇలాగే ఉంటారండి. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఏదో మారిపోయినట్టుగా నటిస్తారు బాగా. నీ జీవితంలోకి శ్రమలు ప్రవేశించినప్పుడు, కీడు సంభవించినప్పుడు మారిపోయినట్టు నటిస్తాము. కీడు మనలో నుంచి వెళ్ళిపోగానే మళ్ళా యథాస్థితికి వచ్చేస్తాం. మళ్ళా యథాస్థితికి వెళ్ళిపోతాం. మనం అప్పులు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, అప్పులు తీరిపోయిన తర్వాత ఒకలాగా ఉంటాం. ఏమండి? అంతే కదండి మన పరిస్థితి. అన్ని కలిసి వస్తున్నాయంటే ఒకలాగా ఉంటాము, అన్ని పోతున్నాయంటే ఒకలాగా ఉంటాం మనం. ఇది మనలాంటి విశ్వాసం, ఇది మనలో ఉన్నటువంటి విశ్వాసం. అంటే పంజరము, చిలకను పంజరంలో పెడతారండి. పంజరంలో ఉన్నంతకాలం యజమానికి ఎలా ఉంటుంది చెప్పండి? ఎంతో లోబడినట్టుగా, విధేయత ఉన్నట్టుగా చూపుతుంది. అది ఒక్కసారి అలా తీసేయగానే, పంజరాన్ని ఓపెన్ చేయగానే ఏమైపోతుంది? గాల్లోకి పరిగెత్తది అంతే. అది కంచెలాగా ఉంది కనుక యజమానిని గౌరవిస్తున్నట్టు నటిస్తుంది. అది కంచె తీసేయగానే పలాలైపోతుంది. పిల్లరా, మనం కూడా ఎలా ఉంటామంటే పిల్లరా, ఎప్పుడైనా సరే మనకు కీడు సంభవించినప్పుడు, బాధలు సంభవించినప్పుడు ఏమైపోతుందో తెలుసా? మన విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవడం వల్ల ఏమైపోతావు అంటే, లోకంలో అన్ని జనులు బ్రతికే జీవన విధానానికి నువ్వు అలవాటు పడిపోతావు. ఏం లేదు జీవితం. ఒకప్పుడు దేవుడు 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 అనుకుంటున్నావు నువ్వు, మరలా లోకం 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 అని మొత్తం లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది పిల్లరా. ఎప్పుడు కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు, నీ విశ్వాసాన్ని నువ్వు నిలబెట్టుకోలేని పరిస్థితిలోకి వచ్చినప్పుడు. ఏమండి, ఒక విషయం చెప్తే జాగ్రత్త మీరు వినాలి. క్రైస్తవుల్లో కూడా చాలా మంది కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెట్టి, అసలు మాకు దేవుడే లేడు, మేము దేవుని నమ్మమనే స్థితికి వెళ్ళిపోయిన చాలా మంది క్రైస్తవులకు చెప్పుకున్న వారు ఉన్నారు పిల్లరా. దేవుడు మాకు వద్దనుకున్న వాళ్ళు కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు, అలాంటి వాళ్ళు లోకంలో కలిసిపోయిన తర్వాత ఎలా ఉంటారో తెలుసా? ఇక ఏం చేసిన వాళ్ళకి తృప్తి ఉండదండి. దేవుని సన్నిధిలో తృప్తి పొందని వాడు ప్రపంచంలో ఎక్కడ తృప్తి పొందగలడు చెప్పండి? ఎక్కడ తృప్తి పొందగలడు? ఒక చిన్న విషయం చెప్తాను. మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఆయన చేస్తున్నాడా? నేను ఫస్ట్ ముఖ్యమంత్రి చేశాను, 2వసారి ముఖ్యమంత్రి చేశాను, ఇక ఈ జీవితానికి ఇది చాలా అని చెప్పేసి ఏమైనా ప్రశాంతంగా కూర్చుంటున్నాడా? ఏం చేస్తున్నాడు? 4వసారి ముఖ్యమంత్రి అయిన ఇంకా ప్రధానమంత్రి కావాలని ఆలోచిస్తున్నాడు. అంటే తృప్తి లేదనమాట. దేవుడు లేని జీవితాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుంది చూడండి పిల్లరా. ఒక మందు తాగేవాడు సాయంత్రానికి వచ్చేసరికి ఒక పూట తాగుతాడండి, అయినా తృప్తి ఉంటుంది వాడికి. మళ్ళీ ఎవరో ఒకరు ఫ్రెండ్ తీసుకొచ్చి మళ్ళీ ఒక పూట తీసుకురాగా మళ్ళీ దాన్ని తాగేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే మనిషి తనకున్న దానితో తృప్తి పడే జీవితంలో లేడు పిల్లరా. మరి ఎలా ఉన్నాడు? ధనవంతుడాలే ఉన్నాడు, పేదవాడాలే ఉన్నాడు. పేదవాడేమో ధనము లేదని తృప్తి లేదు వాడికి, ఉన్నవాడేమో ధనం ఉండి కూడా తృప్తి పొందట్లేదు. ఈ చిన్న లాజిక్ మీరు ఆలోచించాలి పిల్లరా. చిన్న లాజిక్ ఇది. ఏమండి, ఒక్క మాటలు చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా బ్రతుకుతున్న దేవుణ్ణి ఎరగని ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? తృప్తి లేని జీవితాలను గడుపుతున్నారు. తృప్తి లేని జీవితాలు. ఇలా తృప్తి లేని జీవితాలను చూసినటువంటి దేవుడు బైబిల్లో ఒక చక్కటి విషయాన్ని ఈ ప్రపంచంతో పోల్చాడండి. ఒకసారి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం చూపిల్లాగా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. ఆమె చీకట్లోనే లేచి 31:15 సామెతల గ్రంథం. ఓకేనా? సామెతల గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. నేను అదే చెప్తున్నాను. 31:15 30:10 క్షమించాలి. 30:15 సామెతల గ్రంథం 30:15 వచనం. జలగకు ఇమ్ము ఇమ్ము అను ఇద్దరు కూతురు గల పిల్లలు. జాగ్రత్త వినండి. తృప్తి పడనివి కలవు 3 కలవు అన్నాడు. జాగ్రత్త వినండి. ఇందాక మనుషులకు సంపాదించిన తృప్తి ఉండట్లేదు, లోకాన్ని ఎంజాయ్ చేసిన తృప్తి ఉండట్లేదు. అప్పటి వరకు మాత్రమే తృప్తి పొందుతున్నాడు. తర్వాత మనిషి నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నాడు. అయితే మనుషులలో ఉన్న ఈ లక్షణాన్ని ప్రపంచానికి చూపించడానికి దేవుడు కలిగించిన ఒక చిన్న జీవిని చూపిస్తున్నాడు మనకు.
ఏటా చిన్నజీవి? జలగా. జలగను చూపిస్తున్నాడు. ఏముంటుందంటే జలగకి? దానికి తృప్తి ఉండదంటండి జలగకి. ఇంతకీ జలగ ఆహారం ఏంటో తెలుసా? రక్తాన్ని పీల్చటం. మన శరీరంలో నరాల్లో ప్రవహించే రక్తం ఉంటుంది కండి, ఆ రక్తాన్ని మన శరీరం మీద జలగను పెడితే పిల్లలు లోను ఉన్నటువంటి రక్తాన్ని కూడా పీల్చేస్తుంది. అది జలగ యొక్క ఆహారం ఏంటంటే రక్తాన్ని పీల్చటం. ఎంత రక్తం తాగినా దానికి తృప్తి ఉండదంటండి జలగకి. జలగకి తృప్తి ఉండదంట. అలాగే మనుషులకు కూడా ఏమైపోయిందంటే పిల్లరా, ఎంత సంపాదించిన వాడికి తృప్తి ఉండట్లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. షారుఖ్ ఖాన్ పేరు మీరు విన్నారు కదండి, సినిమా నటుడు, బాలీవుడ్ నటుడు, సినిమా నటుడు. షారుఖ్ ఖాన్ ఏం చేశాడు తెలుసా? ఒకరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? నాకు ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, ఇంత లగ్జరీ లైఫ్ నేను అనుభవిస్తున్నాను, కోరుకున్నది నేను తినేస్తున్నాను, ప్రతిరోజు సుఖపడుతున్నాను, ఈ లైఫ్ నాకు రొటీన్ అయిపోయింది, బోర్ కొట్టేసుకుంది, ఈ జీవితం నాకు తృప్తి అనిపించట్లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి షారుఖ్ ఖాన్. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న షారుఖ్ ఖాన్కే తన జీవితం పట్ల తృప్తి లేదంట. మీరేమనుకుంటారు చెప్పండి? పేదవాళ్ళు ఉన్నవాళ్ళు మనమేమనుకుంటారు చెప్పండి? అయ్యో మాకు ₹1,00,00,000 డబ్బు ఉంటే ఇంత హ్యాపీగా ఉంటాం అనుకుంటారు మీరు. కోట్లున్నవాడే నాకు తృప్తి లేదని స్టేట్మెంట్ ఇస్తుంటే నీకు కోటి కావాలా? నీకు చెప్పు, ఏముంది చెప్పు అందులో తృప్తి? రంగనాథన్ మీ అందరికీ తెలుసు కదా, సీనియర్ నటుడు రంగనాథన్. ఆయన కూడా అంతే, ఒంటరిగా ఇంట్లో కూర్చున్నాడు పిల్లల. ఈ ఇల్లు చూశాడు, కారు చూశాడు, బయటికి వెళ్ళి పెద్ద పెద్ద పార్కులు చూశాడు, రోజు లగ్జరీ లైఫ్ అనిపిస్తున్నాడు. చివరికి ఏం ఆలోచన వచ్చింది తెలుసా? ఇంత ఆస్తి ఉండి, ఇన్ని కార్లు ఉండి, ఇంత లగ్జరీ లైఫ్ గడుపుతున్నాను కదా, ఇంత ఉన్నా కానీ నా జీవితంలో ఏదో తృప్తి లేదు, నాకు తృప్తి లేదని చెప్పేసి ఏం చేశాడు తెలుసా? ఒకరోజు ఊరేసుకొని చచ్చిపోయాడు పిల్లల. పెద్ద పెద్ద స్టార్లుగా పిలువబడుతున్న వాళ్ళకి వాళ్ళ జీవితం మీద విరక్తి పుడుతుంది, తృప్తి లేని జీవితాలు గడుపుతున్నారంటే అసలు మన స్థాయి ఎంత చెప్పండి, మన పరిస్థితి ఏంటో చెప్పండి. మన స్థాయి ఎంత, మన పరిస్థితి ఏంటో చెప్పండి. ఒక్కసారి మీరు ఆలోచించండి పిల్లరా. తృప్తి లేని జీవితాలతో ఒక జలగను పోలుస్తున్నాడు దేవుడు, ఒక జలగను పోలుస్తున్నాడు. దేవునిలో నువ్వు ఉన్నావంటే పిల్లరా సంతృప్తి చెందు. అది ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే సంతృప్తి చెందు. పౌలు గారు అంటారు, నేను అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను అంటాడు పిల్లరా. దేని బట్టి? కష్టములు, బాధలు, శ్రమలు కూడా అంత సంతృప్తిని అతను ఎలా అనుభవిస్తున్నాడు అంటే ధర్మశాస్త్రం బట్టి, వాక్యాన్ని బట్టి. వాక్యాన్ని బట్టి పిల్లరా, నీ వాక్యం నుండి బ్రతికించింది శ్రమల్లో, బాధల్లో అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్లరా మిగతా జనాంగానికి లేనిది క్రైస్తవ జనాంగానికి ఉన్నది ఏంటంటే మనకు తృప్తి. పిల్లరా అండి, మీకు బయట ఎంత కష్టమైనా మీరు చేసినట్టు పొలానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట సేపు మంచి వాక్యం మీరు విన్నారనుకోండి, ఎంత తృప్తి పొందుతారని మీ ఆత్మ. అక్కడ ఉన్న కష్టాన్నంతా మరిపించేస్తుంది. మీకున్న ఆస్తులు లేవు, ఇద్దరు పెళ్ళైన పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఈ ఆలోచనలు ఏవి రావండి. వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలా, వాళ్ళకి కట్టాలి, ఈ ఆలోచనలు ఏముండవు. గంట సేపు ఒక మంచి వాక్యం ఉన్నారంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు. అంత సంతృప్తి దేవుడు వాక్యంలో ఉంటుంది పిల్లరా. ఈ తృప్తి వాళ్ళకు దొరకగానే కోట్లు ఉన్నప్పుడు వాళ్ళు సంతోషంగా లేదు పిల్లరా. ₹1,00,00,000 సంపాదిస్తున్నా సంతోషంగా లేదు. ఏమిటి సొలొమోన్ గారు మాట్లాడతారు, నేను నా కొరకు నార్మల్గా కట్టించుకున్నాను, నా కొరకు ద్రాక్ష తోటలు నాటించుకున్నాను, నా కొరకు చెరువులు తవ్వించుకున్నాను, నా కొరకు వెండి బంగారం తీసేసుకున్నాను, నా కొరకు పనికత్తెలను, పనివారిని అందరినీ సంపాదించుకున్నాను అంటాడండి. ఏమండి, ఒక 10 ఎకరాల తోట ఉంటే సరిపోదని? మరి ఇంత లిస్ట్ చెప్తున్నాడు సొలొమోను. నా కొరకు ఇవి కట్టించున్నా, నా కొరకు ఇవి కట్టించున్నా, నా కొరకు ఇవి ఏంటి ఫస్ట్ కట్టించుకున్నది అంత సంతృప్తి లేదా నీకు? సొలొమోన్ గారు అంటున్నారు. అంటే మనిషి ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే ధ్యాసలోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి సంతృప్తి ఉండదు అనమాట. ఒక ఎమ్మెల్యే నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు ఆస్తులు సమర్పించాలి. నువ్వు ఎన్ని కోట్ల ఆస్తి సంపాదించావో మొత్తం లిస్ట్ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్కి. అలా ఇస్తున్నాడు లిస్టు సొలొమోన్ గారు. నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నాకు తోటలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అయినా తృప్తి లేదంటండి సొలొమోన్ గారి. తృప్తి లేని జీవితాలు గడుపుతున్న ఈ మానవ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవద్దు ఏమైనా ఆధ్యాత్మిక పాఠం? ఒక్కసారి స్ఫురణ సంఘంలో ఉన్న విశ్వాసులను చూడండి. నీ శ్రమను, నీ దరిద్రతను నెరుగుతున్న అయినా నువ్వు ధనవంతుడవే. ఏంటి ఈ స్టేట్మెంట్? దేవుడిచ్చే స్టేట్మెంట్. పరలోకమందు నా కన్న తండ్రి స్ఫురణలో ఉన్న సంఘస్థులు మీరు ధనవంతులు అని స్టేట్మెంట్ ఇచ్చేసాడండి. దేన్ని బట్టి వాళ్ళు ధనవంతులు అయ్యారంటే ఆ పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిలబడ్డారే, ఆ కష్టాల కన్నీళ్ళు కూడా, దాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఏమంటాడు తెలుసా? మీరు ధనవంతులు. ఒక చిన్న సంఘం, అందమైన నగరం, అలాంటి నగరంలో ఉన్న ఒక చిన్ని సంఘం అండి, విశ్వాస సమూహం అండి.
ఈ క్రైస్తవ ప్రపంచానికి ఎన్ని విషయాలు నేర్పిస్తున్నాయి చూడండి. ఆధ్యాత్మికంగా ఎన్ని విషయాలు నేర్పిస్తున్నాయి చూడండి పిల్లరా. ఇక చివరిగా ఒక మాట చూసి ముగించేసుకున్న పిల్లరా, ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. ఏం చెప్తారండి? మీరు శోధింపబడినట్లు అపవాది కొందరిని మిమ్మల్ని చెరలో వేయించబోదంటే జైల్లోకి వెళ్ళిపోతారు అనమాట. మీరు 10 దినములు శ్రమ కలుగు అంటే దాని అర్థం ఏంటండి? 10 దినములు శ్రమ కలుగు అంటే అర్థం ఏంటి? 10 దినములు శ్రమ కలుగు అంటే అర్థం ఏంటి? 10 దినాలంటే ఏంటండి? 10 దినాలంటే ఏంటి? 10 దినములు శ్రమ కలుగునంటే నీ జీవిత దినాలని అర్థం. నువ్వు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఈ దినాలు ఉంటాయే నీ జీవిత దినాలు. అంటే నీ జీవిత కాలం అంతా నువ్వు శ్రమ అనుభవించాలి దేవుని కొరకు. ఆయన దృష్టికి ఒక దినం 1000 సంవత్సరములు ఉన్నాయంటాడు కదండి. అంటే మన 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 దినాలు ఎలా కంప్లీట్ చేసుకోవాలంటే 10 దినాలు అంటే మన ఆయుష్కాలం. అందుకొరకే పెద్దలు మాట్లాడితే ఏమంటారు? ఈ జీవితం 3 నాళ్ళ ముచ్చట అంటారు. 70 సంవత్సరాల జీవిత కాలాన్ని కేవలం 3 రోజులతో కుదించిందండి పెద్దల సమాజం. జీవితము 3 నాళ్ళ ముచ్చట అంటే 3 రోజులతో చూసిందండి ఈ సమాజం మన జీవిత ఆయుష్కాలాన్ని. దేవుడు కూడా అంటాడు 10 దినాలు నీకు శ్రమ కలుగుతుంది రాబోయే కాలంలో. ఎందుకో తెలుసా? నువ్వు సీజర్ చక్రవర్తిని ఎదిరించావు, వారి చట్టాన్ని ఉల్లంఘించావు. అలా ఉల్లంఘించడం వల్ల నీకు శ్రమలోకి వెళ్ళిపోతుంది నీ జీవితం. అయినా నువ్వు ఏం చేయాలి తెలుసా? 10 దినములు నీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేసాను అన్నాడు. అండి భవిష్యత్తులో మీరు ఎలాంటి శ్రమంలోకి వెళ్తారో చెప్పిన దేవుడు, ఆ శ్రమలను మీరు తట్టుకొని నిలబడగలిగితే భవిష్యత్తులో మీకు ఏ బహుమానం ఉంటుందో కూడా చెప్తున్నాడు దేవుడు. మరణం వరకు మీరు నమ్మకంగా ఉంటే జీవ కిరీటాన్ని మీకు ఇస్తానంటున్నాడు. శ్రమలకు తగిన బహుమానాన్ని సిద్ధం చేశాడంట దేవుడు. స్మరణలో ఉన్న సంఘస్థులు ఎంత జాగ్రత్తగా దేవుని మాటలు ఒడిసి పట్టుకుంటారో చూడండి. భయపడకండి, మీకు సంభవించబోయే శ్రమలకు మీరు లొంగిపోకండి. మరణం వరకు నమ్మకంగా మీరు విశ్వాసం అనే ఆయుధాన్ని చేత పట్టుకొని నిలబడగలిగితే జీవ కిరీటాన్ని నేను మీకు ఇచ్చేస్తాను అంటున్నాడు చూడండి దేవుడు. జీవ కిరీటాన్ని ఇచ్చేస్తాను అంటున్నాడు. గ్యాప్ 10 దినాల గ్యాప్ అంతే. 10 దినాల గ్యాప్. నమ్మకంగా నీ విశ్వాసాన్ని కాపాడుకు మరణం వరకు. ఇద్దరికి పెళ్లి, ఏదైనా స్త్రీ పురుషుడికి ఎంగేజ్మెంట్ అయింది అనుకోండి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక 4 రోజులు గ్యాప్ వచ్చింది అనుకోండి. 4 రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? పురుషుడు స్త్రీ ఎలా ఉండాలి? 4 రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత ఎవరికి వారు క్యారెక్టర్లు కాపాడుకోవాలి వివాహం అయ్యేంత వరకు. అర్థమవుతుందా? వివాహం కాలేదు కదా, ఇంకా టైం ఉంది కదా, అడ్డదారులు దొక్కారు అనుకోండి, సమాజం దృష్టిలో చీప్ అయిపోతారు. చీ అని అనిపించుకుంటారు సమాజం దృష్టిలో. అవునుగా చెప్పండి. భార్య భర్తలు ఇద్దరు పెళ్లి నాడు ప్రమాణాలు చేసుకుంటారు. ఎడబాయను విడువను మరణం వరకు నమ్మకం ఉంటాను, వ్యాధి ఎందు బాధ ఏందని. ఏమిటి అలా ప్రమాణాలు చేసుకున్న తర్వాత ఒకనొక సమయంలో భార్య చనిపోయింది అనుకోండి, భర్త ఏం చేయాలి? చెప్పండి. ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితాంతం ఈ ఇష్టం వచ్చినట్టుగా జీవించడం కాదు, మరణం వరకు నమ్మకంగా ఉంటా అని చెప్పే కదా. చక్కగా వివాహం చేసుకున్న స్త్రీ చనిపోయింది అనుకో, దేవుని కొరకు బ్రతుకు. మిగిలిన జీవితకాలం దేవుని ఆశయాలు నెరవేర్చడానికి బ్రతుకు. ఆలోచించడం ఒకసారి. అలా నువ్వు జీవించగలిగితే చరిత్రలో నీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది సమాజంలో. అలాగే ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఊర్లో తిరిగామనుకోండి, అప్పుడు ఏమనుకుంటుందా? వాళ్ళ హృదయముల నుంచి తొలగించేస్తారు. నీవు మరణం వరకు నీ క్యారెక్టర్ని నమ్మకంగా కాపాడుకోకపోతే దేవుడు జీవ గ్రంథములో నుంచి నీ పేరును తొలగించేస్తాడు. ఏం చేస్తాడు? జీవ గ్రంథములో నుంచి నీ పేరును తొలగించేస్తాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి పిల్లలు, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. జీవ గ్రంథంలో నీ పేరు తొలగించబడకుండా ఉండాలంటే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా చక్కగా నువ్వు దేవుని కొరకు నిలబడాలి. దేవుని కొరకు నువ్వు నిలబడాలి. ఒక చిన్న మాట చూపించి నేను ముగించేస్తానండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 26వ వచనం ముగించేస్తాను. అయిపోయిందండి. ఇదే లాస్ట్ రెఫరెన్స్. లూకాసు వార్త 24వ అధ్యాయం 26వ వచనం. 24వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము అన్నాడు. జాగ్రత్తగా ఉండండి. చివరి మాట యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం. అంటే కన్ఫాము. అంటే యేసుక్రీస్తు వారు మహిమలో ప్రవేశించాలంటే ఆ మహిమ కంటే ముందు ఏం చేయాలి?
పరలోకం అనే మహిమ అనే సింహాసనం మీద ఆయన కూర్చోవాలంటే అక్కడికి వెళ్ళటానికి ముందు ఏమనుభవించాలి? యేసుక్రీస్తు శ్రమ అనుభవించాలండి. అంటే ఇప్పుడు శ్రమలో ఏమి దాగి ఉందన్నమాట? శ్రమలో ఏమి దాగి ఉంది? భవిష్యత్తు దాగి ఉంది. స్మరణలో ఉన్న సంఘస్థులు శ్రమ అనుభవిస్తున్నారు. అలా శ్రమ అనుభవిస్తున్న వారికి ఏం దాచించాడు దేవుడు? జీవ కిరీటం ఇస్తానని చెప్పాడు దేవుడు. జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్పాడు దేవుడు. శ్రమలలో భవిష్యత్తు దాగిన ఆ భవిష్యత్తు ఏంటో తెలుసా? పరలోకం. పిల్లరా, మీరు శ్రమలకు ఓర్చుగలిగితే, నిలబడగలిగితే, ఓర్పుతో సహనంతో ఉండగలిగితే, శ్రమ ముగిసిన వెంటనే నీకు ఒక భవిష్యత్తు, అద్భుతమైనటువంటి భవిష్యత్తు దేవుడు నీకు అనుగ్రహిస్తాడండి. అద్భుతమైనటువంటి భవిష్యత్తు. ఒక చిన్న ఉదాహరణలు చెప్పి ముగించేస్తాం. మణిపూర్ ప్రాంతంలో మీకు తెలుసు కదా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మణిపూర్లో. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మణిపూర్లో ఒకరోజు ఏం జరిగిందంటే, అర్ధరాత్రి పూట అందరు నిద్రిస్తున్నారంటే ఇంట్లో. అప్పుడు ఈ సైన్యం ఉంటుంది కదండి, ఆర్మీ సైన్యం ఏం చేసిందంటే, బాగా అర్ధరాత్రి నిద్రిస్తున్న వారి ఇళ్ల మీదకి వెళ్ళిపోయి పెట్రోల్ పోసారంటండి. వినడం ముగింపు మాటలు, పెట్రోల్ పోసారంట. పెట్రోల్ పోయి కానీ అర్ధరాత్రి ఫుల్ నిద్రలో ఉన్న వల్ల ఆ వేడి మీకు తట్టుకోలేక, మంటలకు తట్టుకోలేక డోర్లు ఓపెన్ చేసి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారండి. పరిగెత్తుకుంటా బయటికి రాగానే బయట ఆర్మీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? తుపాకులు పట్టుకొని ఉన్నారు. లోపల ఉంటేనేమో మంటల్లో కాలిపోయి చనిపోతారు, బయటికి వస్తేనేమో తుపాకీ గుండ్లకు బలి అయిపోతారండి. ఇలాంటి శ్రమల మధ్య వాళ్ళు ఎలా ఉండాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి ఆ పరిస్థితుల మధ్య? అలాంటి పరిస్థితులు ఈరోజు క్రైస్తవుడిగా నీకున్నాయి ఈ దేశంలో? ఉన్నాయా? ఇంట్లో నుంచి బయటికి రాక నేను ఎవడన్నా ఆపుతున్నాడా? బయటికి రాగానే నేను ఎవడన్నా తుపాకీతో కాలుస్తున్నాడా? అలాంటి భయంకరమైన శ్రమల మధ్య నలిగిపోయిన క్రైస్తవులైన మణిపూర్ క్రైస్తవులు, వాళ్ళ శ్రమలు ఎలా ఉన్నాయి? అసలు ఏ శ్రమలు లేకుండా 3 పూట్లు బాగా తింటూ ఇంట్లో పడుకుంటున్నాను. నీకు ఏమైనా శ్రమ ఉందో చెప్పండి? ఏమైనా శ్రమలు ఉన్నాయి చెప్పండి మనకి? అలాంటి భయంకరమైన శ్రమల్లో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిలబడ్డారండి మణిపూర్లో ఉన్నటువంటి క్రైస్తవులు. మనకు అలాంటి పరిస్థితులు లేవే. అలాంటి విశ్వాసాన్ని, అలాంటి పరీక్షలోకి ఇంకా మనం వెళ్ళలేదు. శ్రమలలో కూడా వాళ్ళు ఏం వెతుకున్నారు తెలుసా? సంతోషాన్ని వెతుకున్నారు. పిల్లలు సంతోషాన్ని వెతుకున్నారు. చివరికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రికి 4 కుమారులు ఉన్నారంటండి. ఆ 4 కుమారులకు చక్కగా ఆయన ఆస్తులు పంచిచ్చాడు. ఒకానొక సమయంలో ఆ 4 కుమారులతో కలిపి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నాడంట తండ్రి. ఉమ్మడి కుటుంబం అండి. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి లోటు సంభవించింది. డబ్బులు చేతికి తక్కువగా ఉన్నాయి. అప్పుడు ఏం చేశారంటే, కష్టపడి సంపాదించి నిర్మించుకున్న ఈ ఇంటిని అమ్మేయాలని నిర్ణయానికి వచ్చాడండి తండ్రి. అమ్మేయాలని నిర్ణయానికి వచ్చాడు. అలా నిర్ణయానికి వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు చేతికి తీసుకుని 20 లక్షల రూపాయలకు ఇంటిని అమ్మేశారండి. 20 లక్షల రూపాయలకు అమ్మేసి అగ్రిమెంట్ ద్వారా కేవలం 2 లక్షలు మాత్రమే తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత అనుకోని ఒక సంఘటన జరిగి, షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ ఇంటి మీద వైర్లు పడగానే ఆ ఇల్లంతా కాలిపోతున్నారు. ఆ ఇల్లంతా కాలిపోతున్నప్పుడు తండ్రి ఇంటిలో నుంచి పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చి కేకలు వేసి ఏడుస్తున్నాడంట, అయ్యో నా ఇల్లు కాలిపోతుంది, నా ఇల్లు కాలిపోతుంది అని. అప్పుడు ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ పెద్ద కొడుకు వచ్చి ఏమన్నాడు తెలుసా? నాన్న, ఇది ఆల్రెడీ మనం వేరే వాళ్ళకి అమ్మేసాం కదా, ఎందుకు అంత బాధపడుతున్నావు అన్నాడు కంట పెద్ద కొడుకు. అమ్మేసాం కదా, కాలిపోతే కాలిపోయి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అనగానే వెంటనే సైలెంట్ అయిపోయాడు. నిజమే కదా, అమ్మేశాను కదా. మరలా 2వ కొడుకు వచ్చాడంట. 2వ కొడుకు, అన్నా మనం పూర్తిగా ఇంకా మనం అమ్మేయలేదు కదా, ఇంకా పూర్తిగా డబ్బులు తీసుకోలేదు కదా, వారికి ఇల్లు మంచిగా ఇస్తే వాళ్ళు తీసుకుంటారు కానీ ఇలా కాలిపోయిన ఇల్లు వాళ్ళు తీసుకున్నట్టే మళ్ళీ ఒలవలేయడం ప్రారంభించాడంట. ఏడవడం ప్రారంభించాడంట. ఏమండి చూడండి ఎలా ఉందో. మళ్ళీ 3వ కొడుకు వచ్చాడంట. 3వ కొడుకు వచ్చి ఏమంటున్నాడు? ఏం పర్లేదులేనా, ఏం ప్రాబ్లం లేదు, మనం అలా నమ్మేసాం కదా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పేసి అనగానే మళ్ళీ సైలెంట్ అయిపోయాడంట. మళ్ళీ చిన్న కొడుకు, లాస్ట్ 4వ కొడుకు వచ్చాడంట. వచ్చి ఏమంటాడు తెలుసా? నాన్న, నేను వాళ్ళకి ఆల్రెడీ ఫోన్ చేశాను, మా ఇల్లు ఇలా కాలిపోయింది, మరి మీరు తీసుకుంటారా లేదా అని అడిగాను. ఇల్లు కాలిపోయినప్పుడు మేమేం చేసుకుంటామండి, 20 లక్షల సొమ్ము మీకు ఇచ్చేసాను అన్నారు నాన్న, ఇది మనకేం చెందుతున్నానంటే మళ్ళీ అలా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడంట. ఇది ఎందుకు మీకు చెప్తున్నానండి పిల్లరా? ఎప్పుడైతే మనిషి ఇది నాది అని అనుకుంటాడో మనిషికి ఏముండదు తెలుసా? ఇది నాది అని అనుకుంటాడు, మనిషికి తృప్తి ఉండదు. పిల్లలు బాగా వినండి. ఇది నాది అని అనుకుంటే మనిషికి తృప్తి ఉండదు. ఇది నాది కాదనుకుంటే ఎంత ఫ్రీ అయిపోతాడు చూడండి మనిషి, ఎంత ఫ్రీ అయిపోతాడు చూడండి మనిషి.
అంత ఫ్రీ అయిపోతాడు పిల్లరా. ఇది వేరే వాడిదనా అని వేరే అతనిదని చెప్పేసరికి ఎంత సైలెంట్ అయిపోతున్నాడు తండ్రి. మళ్ళీ ఇది మనదైనసరికి ఏడుస్తున్నాడు, అయ్యో మన ఆస్తి కాలిపోతుందని. దేవుడు ఒకటే మాట చెప్పాడు, ఈ లోకములోకి నువ్వు దిగంబరిగా వచ్చావు, దిగంబరిగానే వెళ్ళిపోతావు. ఏది చేత పట్టుకొని వెళ్ళిపోవు, ఏది చేత పట్టుకొని వెళ్ళిపోవు. అర్థమవుతుందా? దిగంబరికి వచ్చి దిగంబరిగా వెళ్ళిపోవాలి. అలాంటి మనసు కలిగి ఉంటేనే జీవితంలో నీకు తృప్తి. ఏ పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోయిన, కష్టాల్లో, కన్నీళ్ళు, శ్రమంలో, బాధలు, ఏ పరిస్థితుల్లో నీకు తృప్తి ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఇది ఏది నాది కాదని నీ మనసులో నువ్వు నిశ్చయించుకున్నావు. అలా నిశ్చయించుకున్న సంఘమే స్ఫురణ సంఘం. నిజంగా కైసరిని ఎదురు నేను నిలబడ్డారంటే మామూలు విషయం అండి. పేదవాళ్ళు ఉన్నారు, శ్రమంలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అయినా దేవుని కొరకు నిలబడ్డారా? జీవ కిరీటం మీకు ఇచ్చేస్తానని చెప్పాడు దేవుడు. అభయం ఇచ్చేసాడు వాళ్ళకి. ఆ సంఘంలో ఉన్నటువంటి మనకేమిస్తాడు చెప్పండి? అభయం చెప్పండి. దేవుడు మనకేమిచ్చాడు అభయం? అపవాదిగాడు మీ కిరీటం అపహరించకుండా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి అన్నాడు కదా దేవుడు. గట్టిగా పట్టుకోండి అన్నాడు కదా. ఏంటి ఆ కిరీటం అంటే? మీరు పొందే కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు దేవుని కోరుకుంటాయి కదా, అవే మీకు కిరీటం. ఈ కిరీటాన్ని ఎవడు అపహరించకుండా చూసుకోండి అంటున్నాడు దేవుడు. ఎవరైతే దేవుని కొరకు పరిచర్యలో విపరీతమైన శ్రమలు అనుభవిస్తారో వారి కిరీటం, వాళ్ళ చేతుల కిరీటం అది కనపడేది కాదు కంటికి. ఆ కిరీటాన్ని సాతాను గడ అపహరించకుండా మీరందరూ జాగ్రత్తగా దేవుని కొరకు ఆలోచించి చక్కగా దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి మనం వెళ్ళాలంటే ఈ జీవితం అనేది ఎలాంటిది తెలుసా? ఏమండి, జీవితం అనేది ఎలాంటిది? కష్టాలతో ప్రయాణం చేయాల్సింది. వీటన్నిటిని ఓర్చుకోగలిగితేనే నిత్య జీవానికి మనం వారసులం అవుతాం. కాబట్టి ఆసియాలో ఉన్నటువంటి సంఘం నేర్పే ఆధ్యాత్మిక పాఠాలలో మొట్టమొదటిసారిగా శ్రమల్లో, కష్టాల్లో దేవుని కొరకు నిలబడాలి. సంఘంలో క్షేమాభివృద్ధి పొంది నిలబడాలంటే ధైర్యం ఉండాలి పిల్లరా. ఏముండాలి? ధైర్యం ఉండాలి. తర్వాత చుట్టూ ఉన్న ఈ సమాజాన్ని చూసి ఇది నాది, అది నాది, ఇది నాదని ఒక జలగలాగా మనం పీల్చుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. ఇది ఏది నాది కాదు. ఒకనాడు అబ్రహాం అన్నట్టు నేను పరదేశిని అలా ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయితేనే నువ్వేం చేస్తావు? దేవుడు నీకు అనుగ్రహించబోయే జీవితాన్ని నువ్వు పొందుకుంటావు. శ్రమలో ఏముంది? భవిష్యత్తు దాగి ఉంది. ఇది నువ్వు పొందుకోవాలంటే దేవుని కొరకు చక్కగా ఒక స్ఫురణ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ సంఘాన్ని మాదిరి పెట్టుకుని దేవుని కొరకు నిలబడాలని ప్రభు పేట మనవి చేస్తూ ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి కల్లూరు సంఘానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కళాశాల ప్రిన్సిపల్ ఉన్నటువంటి ధనరాజు గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క వాక్య సందేశాన్ని ముగించేస్తున్నాను. మిగిలిన